అన్ని వంటల కోసం ఒకే కిచెన్ విన్ భాషాస్ కిచెన్. నేను చదివింది బీటెక్ కానీ అయ్యింది మాస్టర్ షెఫ్. ఈ ఛానల్లో మీరు కుకింగ్ వీడియోస్తో పాటు డెజర్ట్స్ రిలేటెడ్ తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్తో కూడా కంటెంట్ ఉండబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఇంట్లో సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే డెజర్ట్ చెప్పమన్నారు. సో ఈరోజు ఆ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చినాను. ఆ రెసిపీయే అండేకి మిఠాయి. సో కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. అండేకి మిఠాయిలో కావాల్సిన పదార్థాలు నేను షుగర్ తర్వాత వాటర్ తీసుకున్నా షుగర్ సిరప్ కోసం, ఇంకా కార్డమమ్ పౌడర్, సాఫ్రాన్, నెయ్యి, ఇంకా బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్, బాదాం పేస్ట్, కోయా అండ్ ఎగ్స్. సో మొదటిగా మనం అండేకి మిఠాయిలో సిరప్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక కప్పు 3/4 కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ వాటర్. ఇందులోకి లెమన్ జ్యూస్ వేస్తున్నా, కొద్దిగా స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత కార్డమమ్ పౌడర్. సో ఈ కార్డమమ్ పౌడర్ నేను షుగర్లో వేసి స్టోర్ చేశాను సో దట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది మెయిన్ టిప్గా వాడుకోండి. అండ్ కొద్దిగా సాఫ్రాన్. సో స్టార్ట్ చేసే ముందు ఎక్కువ స్టేర్ చేయకండి, స్లోగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మిక్స్ చేసేనా షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోతుంది. అప్పుడు ఆ పాకం అనేది కన్సిస్టెన్సీలో రాదు. షుగర్ సిరప్ని మనం షుగర్ బాగా పూర్తిగా డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. తర్వాత షుగర్ అనేది ఎప్పుడు కూడా అసలు క్రిస్టల్స్ అసలు ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయండి. రన్నీలో ఉండాలి సిరప్. సో చూసారు కదా, షుగర్ సిరప్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం మెయిన్ బ్యాటర్ని రెడీ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి కావాల్సినటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని నేను ఇక్కడ బీటర్తో పాటు బీట్ చేస్తున్నా. మీ దగ్గర బీటర్ లేకపోతే అయినా పెద్దది మిక్సీ జార్లో వేసి కూడా మీరు మిక్స్ చేయొచ్చు. ఇక్కడ కోయా ఉంది కదా, కోయాని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి బీట్ చేసుకుందాం. సో ఈ మిక్చర్లో లంప్స్ ఉంటాయి, సో దానికి ఏం మీరు వరీ అవ్వకండి. సో కంటిన్యూ ద ప్రాసెస్. ఇక్కడ నేను బాదం పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో బాదంని మీరు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో పేస్ట్ పట్టండి. సో అదే పేస్ట్ని నేను వాడుతున్నా. బాదం మిక్స్ని నేను యాడ్ చేసినాను. దాని తర్వాత బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి మనం కొద్దిసేపు బీట్ చేద్దాం. ఫైనల్గా ఉన్న నెయ్యిని 2 సార్లుగా యాడ్ చేసుకోండి. సో ఒక్కసారి బీట్ చేసుకుందాం. ఇక్కడ ఈ బాదం పేస్ట్ తర్వాత నెయ్యి తర్వాత ఎగ్స్, కోయా వీటన్నిటిని వల్ల అన్ని రిచ్ ఇంగ్రీడియంట్సే ఈ కేక్ కూడా సూపర్ రిచ్గా ఉంటుంది. సో ఈ బ్యాటర్లో ఇప్పుడు షుగర్ సిరప్ని లైట్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేద్దాం. షుగర్ మిక్స్ అండ్ కోయా మిక్స్ పూర్తిగా మిక్స్ అయింది. ఈ మిక్చర్ని ఇప్పుడు మనం ఒక ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కొద్దిగా లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. బ్యాటర్ని సాస్ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకొని కుక్ చేస్తున్నా. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం ఇక్కడ, ఎందుకంటే ఎగ్ ఇవంతా కర్డిల్ అయిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో కంటిన్యూస్లీ ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి, అడుగంటుకోకుండా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి.
మిక్చర్ని కొద్దిసేపు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ లైట్గా కొద్ది లంప్స్ లాగా, పెద్ద లంప్స్ లాగా ఉంటుంది. దట్ మీన్స్ ఈ బ్యాటర్ రెడీగా ఉంది బేకింగ్ అవ్వడానికి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసి బేక్ చేసుకుందాం. మన మిక్చర్ని రెడీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బేకింగ్ ట్రేలో ట్రాన్స్ఫర్ చేసుకుని ఓవెన్లో పెట్టేసుకుందాం. సో లైట్గా థిక్గా ఉంటుంది మిక్చర్, అదేం పర్లేదు. సో బాగా పూర్తిగా స్క్రేప్ చేసుకొని ఓవెన్లో మనం ఒక 160 degreesలో 30 నుంచి 35 minutes వరకు బేక్ చేసుకోవాలి, అంటిల్ స్క్యూవర్ క్లీన్గా వచ్చేంత వరకు. సో ఫైనల్గా మనం గార్నిష్ ఆల్మండ్ స్లైసెస్నిగా కట్ చేసుకొని లైట్గా పైన అంతా చల్లుకోండి. సో దట్ బేక్ అయిన తర్వాత బాగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం బేకింగ్ కోసం రెడీ. సో ఓవెన్ నుంచి తీసిన తర్వాత లైట్గా కట్ చేసుకుందాం. సో మూమెంట్ ఆఫ్ ద ట్రూత్. వావ్, స్మెల్ అంతే పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఆ ఎగ్ స్మెల్ అనేది లేకుండా ప్రాపర్గా ఆ కోయా అనేది బాగా అవాయిడ్ చేస్తూ సూపర్గా అంటే సూపర్గా ఆ క్యారమెల్ టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ చేద్దామా? వెరీ సటిల్ స్వీట్తో చాలా బాగా రిచ్గా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తున్నాయి. కార్డమమ్ ఫ్లేవర్, సాఫ్రాన్ ఫ్లేవర్ సూపర్గా ఉంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విన్ భాషాస్ కిచెన్. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటా.